తెలంగాణ అంటే ఓ చరిత్ర. రాష్ట్రంలో ఎన్నో హిస్టారికల్ కట్టడాలున్నాయి. అలాంటి వాటిలో కొన్ని శిథిలావస్థలోకి చేరుకున్నాయి. కొంచెం గట్టి వాన కొట్టినా అవి నేలమట్టం అవుతాయి. పురాతన కట్టడాలను ప్రభుత్వాలు, పాలకులు కాపాడతామని ఎంత చెప్పినా అది మాటలకే పరిమితమవుతోంది. మెతుకు సీమ అని చెప్పబడే ఉమ్మడి మెదక్ జిల్లాలో అలాంటి కట్టడాలే ఉన్నాయి. ఇక మెరుగులు దిద్ది పునర్వైభవిస్తామన్న పాలకుల మాటలు గాల్లో కలిసిపోతుండగా నేతల దిశలు బేలచూపులు చూస్తున్నాయి. చారిత్రక సౌదాలు మెదక్ జిల్లాలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పాత జైల్ఖానా, బురుజు లాంటి కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వందల ఏళ్ల చరిత్ర నేలకూలుతుంటే చూస్తూ ఉండటం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అధికారులు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హెరిటేజ్ జైలు మ్యూజియం శిథిలావస్థకు చేరింది. 228 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం క్రమక్రమంగా కూల్చివేతకు గురై ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. 1796వ సంవత్సరంలో సంగారెడ్డి పట్టణంలో ఈ జైలును నిర్మించారు. ప్రస్తుతం కంది గ్రామ శివారులో నూతన భవనం నిర్మించడంతో 2012లో జిల్లా జైలును అక్కడికి తరలించారు. పాత జిల్లా జైలును 2016 జూన్ 5న హెరిటేజ్ జిల్లా జైలు మ్యూజియంగా మార్చారు. జైల్ మ్యూజియం అని పిలువబడే హెరిటేజ్ జైల్ భారతదేశంలోని వలస రాజ్యాల కాలం నాటిది మ్యూజియంగా మార్చబడింది. 1796లో సాలార్జంగ్ వన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన ఈ కట్టడం దక్షిణ భారతదేశంలోని పురాతన జైళ్లలో ఒకటి. ఇది 3 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో ఉంది. గొప్ప చరిత్ర కలిగిన ఈ హెరిటేజ్ జైలు భవనంలో 10 బ్యారక్లు ఉన్నాయి. ఇక అప్పట్లో ఇది పెద్ద జైలు. అప్పట్లో తెలంగాణ జైళ్ల శాఖ డీజీగా ఉన్న వికే సింగ్ శాఖలో పలు సంస్కరణలకు ఆయన నాంది పలికారు. ఆ సమయంలోనే ఈ జైలును హెరిటేజ్ జైలు మ్యూజియంగా తీర్చిదిద్దారు. మ్యూజియంలో పురాతన శిక్షలకు సంబంధించిన ఆనవాళ్లు, కఠిన శిక్షల గురించి చిత్రాలను అమర్చారు. పాత తరం జైళ్లలో వినియోగించే పనిముట్లు, పరికరాలు, అలాగే ఖైదీలు వినియోగించే వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. కేరళ ఆయుర్వేదిక్ విలేజ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి నేరం చేయకుండా 500 రూపాయల రుసుముతో 24 గంటల పాటు జైలు అనుభూతిని పొందగలిగేవారు. ఇందులోకి వెళ్లిన వారు ఖైదీలుగా పరిగణించబడేవారు. ఇక వారు ఖైదీల దుస్తులు ధరించాలి మరియు సమీపంలోని జైలులో మరియు ఖైదీలకు అందించే పాత్రలలో ఖైదీలు తయారు చేసిన ఆహారాన్నే తినాలి. ఖైదీలుగా ఎవరి పాత్రలను వారే శుభ్రం చేయాలి మరియు జైలు అధికారులు అందించే తోట పని లేదా మరేదైనా సాధారణ పనిని కూడా చేయాలి. మొబైల్ ఉపయోగించడానికి అనుమతి లేదు. మొబైల్ వ్యాలెట్ మొదలైన వస్తువులు లాకర్లో ఉంచబడతాయి. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇవ్వబడతాయి. ఒకవేళ పూర్తి రోజు ముగిసే వరకు జైలులో ఉండటం కష్టంగా మారితే దానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జైలు మనకు స్వేచ్ఛ యొక్క నిజమైన విలువను తెలియజేస్తుంది. ఈ మ్యూజియంలో భారతదేశంలో నేరాలు మరియు జైలు జీవితానికి సంబంధించిన పెయింటింగ్లు మరియు ఇతర కళాఖండాలను ప్రదర్శించేవారు. ఎంట్రీ తీసుకున్న సామాన్య వ్యక్తి ఒక రోజంతా అచ్చం ఖైదీ మాదిరిగా కారాగారంలో గడిపే విధంగా అవకాశం ఈ మ్యూజియంలో కల్పించారు. ఎంతో మంది ప్రముఖులు వివిధ రాష్ట్రాల, దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఒకరోజు జైలులో ఉండే అనుభూతి పొంది వెళ్తారు. ఈ మ్యూజియంలో గతంలో షూటింగ్లు జరిగాయని స్థానికులు అంటున్నారు. షార్ట్ ఫిల్మ్లు, ఆల్బమ్ల చిత్రీకరణకు వేదికగా ఉండేదని అంటున్నారు. సంగారెడ్డి వారసత్వ సంపద, మన సంగారెడ్డి హెరిటేజ్ జైల్ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అనేక రకాలైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాని మీద, అదేవిధంగా దేశాన్ని కూడా ఆలోచింపజేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ చేసినటువంటి జైలు జీవితం ఎట్లుంటుంది అనేటువంటి దాని మీద చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. కానీ నేడు మొత్తం శిథిలావస్థకు ఉన్నది. ఎందుకంటే అది సంపద. ఆ సంపద అనేది సుమారు 100 సంవత్సరాలు పైబడ్డటువంటి సంపద ఈరోజు మొత్తం శిథిలావస్థకు వచ్చేసి దాని మొత్తం ఎట్లా అంటే ఒక చూస్తుంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనుక దీని మీద, ఎందుకంటే మన వారసత్వ సంపదను రక్షించుకుంటేనే మన యొక్క చరిత్రను కూడా భావితరాలకు తెలియపరిచేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది కనుక దీని మీద అధికార యంత్రాంగం, అదేవిధంగా జైలుకు సంబంధించినటువంటి సిబ్బంది దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని ప్రజల లోపల ఇది ఒక సంపదను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అధికారులకు ఉన్నది, ప్రజలు కూడా మాకు ఉన్నది కనుక వెంటనే యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించినటువంటి ఏదైతే మన సంగారెడ్డి హెరిటేజ్ జైలు సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా బాగుపరిచి భావితరాలకు మన యొక్క సంపాదన ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే తెలంగాణ యువజన సంఘాల తరఫున కూడా
పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న సంగారెడ్డి హెరిటేజ్ జైలు మ్యూజియం వెనకాల ఉన్న కొంత స్థలంలో ప్రస్తుతం ఆ శాఖ ఆధ్వర్యంలో 2019 నుంచి BPCL పెట్రోల్ బంక్ నిర్వహణ కొనసాగుతోంది. మ్యూజియం భవనంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా సబ్ జైళ్ల శాఖ అధికారి కార్యాలయం కొనసాగుతోంది. ఇప్పుడు ఒక పక్క నుంచి కూలిపోతూ శిథిలావస్థకు చేరుతూ ఉండటంతో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. 2020 సంవత్సరంలో ఫీల్తీ జైల్ బ్యారాక్ వర్ష తాకిడికి కూలింది. అంతకుముందు ఆదరణ లేకపోవడంతో మై నేషన్ కేరళ ఆయుర్వేదిక్ విలేజ్ పేరిట ఏర్పాటు చేసిన మసాజ్ సెంటర్ కూడా మూతపడింది. అదే సమయంలో కరోనా రావటంతో పర్యాటకుల తాకిడి తగ్గింది. కరోనా మహమ్మారి దెబ్బకు షూటింగ్లు కూడా నిలిచిపోయాయి. దానికి తోడు దీనిపైన అధికారులు దృష్టి సారించడం మానేశారు. ఎప్పుడు వర్షాలు పడినా కట్టడం శిథిలావస్థకు చేరుకుంటుంది. జైలు మ్యూజియం కూలుతూ ఉండటంతో నిరుపయోగంగా మారింది. ఇందులోని సామాగ్రిని కందిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడాన్ని కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. మరి సంగారెడ్డిలోనే అతి పురాతనమైన కట్టడమైనటువంటి జిల్లా జైలు, మరి కొన్ని దశాబ్దాల తరబడి సంగారెడ్డి జిల్లాకే సంబంధించిన జైలు ఇది. మరి ఎన్నో దశాబ్దాల తరబడి ఖైదీలకు ఇక్కడ జైలు శిక్ష వేయబడ్డ ఖైదీలకు ఆశ్రయం ఇచ్చినటువంటి జైలు, ఎన్నో దశాబ్దాల కట్టడం. మరి దీన్ని గత ప్రభుత్వం మ్యూజియంగా మార్చడం జరిగింది. ఎందుకంటే కొత్త జైలు అయినప్పుడు మొత్తం జైలుకు సంబంధించిన వ్యవస్థ అంతా అక్కడ మారింది. మరి పాత జైలుని ఒక జైలు మ్యూజియంగా మార్చడం జరిగింది. ఆ జైలు మ్యూజియంని మరి కాపాడుకునే పరిస్థితిలో మన ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే గోడలు పడిపోతున్నాయి, స్లాబులు కూలిపోతున్నాయి. మ్యూజియం లాగా లేదు, మరి ఒక పురాతనమైన ఒక శిథిలావస్థకు చేరింది. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఎప్పుడప్పుడు మరమ్మతులు చేపించి మరి ఏదైతే మన హెరిటేజ్ అంటే ఇది ఒక వారసత్వం, మరి దీన్ని కాపాడి ముందు తరాలకు పనికొచ్చేలాగా, ముందు తరాలకు తెలిసేలాగా దీన్ని తీర్చిదిద్దాలని మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని, జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు గోడలు కావచ్చు, స్లాబ్ కావచ్చు, లోపల ఉన్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మరమ్మతులు చేపించి మరి దీన్ని ముందు తరాలకు అందించాలని కూడా మేము కోరుతున్నాం. ఇలాంటి చరిత్ర కలిగిన కట్టడాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వం చొరవతో దీన్ని కాపాడాలి. త్వరలో దీనికి కావాల్సిన బడ్జెట్ రిలీజ్ చేసి పునర్నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు ఈ మ్యూజియంను అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.